వెళ్ళండి, వెళ్ళి ఎక్కడైనా బతకండి. మా ఇంటికి రావద్దు, మా ఇంటికి రావద్దు. దగ్గరలో ఏదైనా అనాథాశ్రమం ఉంటే వెళ్ళిపోదామండి. వద్దు, మనం ఇప్పటికీ పని చేసుకోగలం. ఏం చేతగానప్పుడు వెళ్ళిపోదాం. నేను కూడా చెప్తా విను. మీ కమ్మలు తీసి ఇయ్యి, నేను తీసుకుపోయి ఎక్కడైనా పెట్టి పైసలు తీసుకొస్తా. దాంతో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందాం. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. దీంతో ఏం వ్యాపారం పెడదాం? బజ్జీల వ్యాపారం పెడదాం. ఈ వ్యాపారంతో చాలా సంపాదించాం. దీనికంటే కొంచెం హోటల్ పెట్టుకుందాం. సరే అండి. లేదు, జాబ్ పోయింది. ఎవరో చేసిన పనికి నీకు నిర్లక్ష్యం అని చెప్పేసి నాకు జాబ్ తీసేశారు. ఏమండి, ఏమైనా జాబ్ దొరికిందా? లేదు, నీ బంగారం అమ్మి వ్యాపారం పెట్టాం, అది లాస్ వచ్చింది. ఇప్పుడు జాబ్ కూడా లేదు. నాన్న, నీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పు, చేస్తా ప్లీజ్. సరే, వెయిటర్ వర్క్ ఉంది. ప్లేట్స్ కప్స్ తీసేయాలి. వెళ్ళు. ఏంటి వీడు ఇక్కడున్నాడు? బిజినెస్ లో లాస్ వచ్చింది, జాబ్ చూస్తే తీసేశారు. ఎక్కడా జాబ్ రావట్లేదంట, అందుకే ఇక్కడ చేస్తానంటున్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చామా వీడికి? చూడు, ఎక్కడి నుంచి ఇక్కడికొచ్చాడు. వద్దు, నువ్వే పని చేయడం నాకు నచ్చట్లేదు. ఇక్కడ కూర్చో, ఓనర్ సీట్ లో కూర్చోబెట్టి డబ్బులు చూసుకుంటూ ఉండు. మిమ్మల్ని బయటికి గెంటి వేసినా కూడా మీరు నన్ను దగ్గరికి తీశారు. ఇప్పుడు హోటల్లో ఓనర్ సీట్ లో కూర్చోబెట్టారు. కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాలి, అంతేకాని వదిలేసుకోలేం కదా నాన్న. మాకున్నది ఒక్క కొడుకువే కదా. ఇప్పటి నుండి హోటల్ నువ్వే చూసుకో, ఎక్కడా జాబ్ కోసం తిరగవద్దు. ఇప్పటికైనా తల్లిదండ్రుల విలువ తెలుసుకో నాయనా. నన్ను క్షమించండి అమ్మా. హోటల్ కి ఓనర్ గా పని దొరికింది. హోటల్ కు ఓనర్ గా ఏంటండి? అవును, మా అమ్మా నాన్న వాళ్ళ హోటల్లో నాకు ఇచ్చేశారు. ఆ రోజు మనం వాళ్ళని బయటికి గెంటేసినా మామయ్య మనసులో పెట్టుకోకుండా హోటల్ అప్పచెప్పారు. మనం చాలా పెద్ద తప్పు చేశా. ఇప్పటి నుండి వాళ్ళని బాగా చూసుకుంటా. రండి నాన్న, ఇకపై మనం అందరం ఒకే ఇంట్లో ఉందాం. లేదు నాన్న, మేం వేరే ఇళ్లు కొన్నాం. నువ్వే ఆ చిన్న ఇల్లు వదిలి మా ఇంటికి వచ్చేయి. ఇదిగో